హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రిటర్న్ సాట్. ఈరోజు అయితే మనము కంచి కేఫ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మనకి నాగోల్లో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి మనకి రీల్స్లో అండ్ యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ అయింది. లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లెట్స్ హ్యావ్ అ రివ్యూ ఆన్ ది కంచి కేఫ్ టుడే. సో అటు ఇటు చూసుకుంటే మనకి సీటింగ్ అయితే ఉందన్నమాట, కూర్చోడానికి ఆప్షన్ ఉంది. అండ్ మిడిల్లో అంతా కూడా నించుని మనము బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనమైతే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళింది అయితే సండే ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో. అండ్ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కౌంటర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇడ్లీకి సపరేట్ కౌంటర్, పూరికి సపరేట్ కౌంటర్ అలాగైతే ఉన్నాయి. అండ్ వీళ్ళ కప్స్ మీద, ప్లేట్స్ మీద కూడా కంచి కేఫ్ అనేసి బ్రాండింగ్ అయితే కనబడుతుంది. చాలా నీట్గా, చాలా మంచిగా, టేస్టీగా ఉండేలా ఉంది చూస్తుంటేనే మనం ఫుడ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ చూడండి ఎంత చక్కగా పెట్టారో. నార్మల్ వాటర్ యాజ్ వెల్ యాజ్ కోల్డ్ వాటర్, రెండు టైప్స్ ఆఫ్ వాటర్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ పక్కనే గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఏ టైంకి ఆ టైంలో వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా. అండ్ ఇంకా మనమైతే ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఆర్డర్ తీసుకున్నామో ఇడ్లీ అండ్ వడ, ఇది మనం తీసుకుని వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాము మనకు ఎలా అనిపించిందో. దాన్ని బట్టి మనం రివ్యూ చూద్దాము. పేరెంట్స్ కూడా మాతో వచ్చారు, సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపించింది టేస్ట్ అనేది. మీకు తెలుసు కదా, మా ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాము ఇలాగే. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఒక మంచి కామెంట్ కూడా చేయండి. వీడియో ఎండింగ్ దాకా చూడండి అండ్ మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి. ఫస్ట్లీ ప్లేట్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ చట్నీస్ ఇస్తున్నారు విత్ సాంబార్. అండ్ ఫర్ ఇడ్లీ అయితే 55 రూపీస్కి మనకి 3 ఇడ్లీస్ ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఆర్ ఆఫ్ నార్మల్ సైజ్, మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ లాగా. అండ్ కమింగ్ టు ద టేస్ట్, ఇట్స్ వండరింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంది నిజంగా. ఎలా ఉంది డాడీ? అమ్మా నేను ఇంకా టేస్ట్ చేయాలి, టేస్ట్ చేసి చెప్తాను. 3 టైప్స్ ఆఫ్ చట్నీ. సో కంచి కేఫ్ కేటర్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్స్. ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అంటే నచ్చుతుంది, బట్ ఇక్కడ ఉండే టేస్ట్ అయితే అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా, అంత అథెంటిక్గా ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. సో ఇడ్లీ కూడా చాలా బాగుంది. అండ్ ఇడ్లీతో పాటు మేము ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ వడ కూడా తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. వడ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ కమింగ్ టు ది యాంబియన్స్ చూడండి, ఈ వాల్పేపర్ ఎంత అందంగా ఉందో. చుట్టూ కూడా టెంపుల్స్ కానివ్వండి, ఆటో రిక్షా కానివ్వండి, ఇలాగా ఒక అథెంటిక్ డిజైన్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ హియర్స్ ద మెన్యూ, మీరు చూడొచ్చు పాజ్ చేసుకొని వీడియోని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే నాగోల్లో ఉంది. కంచి కేఫ్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ యూ ఆల్ పీపుల్ నో అబౌట్ దాట్. ఇక్కడ మనకు తెలుసున్న ఒక ఆయన ఉన్నారు, మహేష్ అని చెప్పి. ఆయనను కూడా మనం అడిగి తెలుసుకుందాము ఫుడ్ ఎలా అనిపించింది అనేది. టేస్ట్ మంచిగా ఉంది కానీ వెయిటింగ్ టైం చాలా ఓవర్ ఉంది, 1 అవర్ పడుతుంది, అలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాము. పూరి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే టేస్ట్ బడ్స్ అదిరిపోతున్నాయి, నోరు ఊరిపోతుంది. సో ఆలస్యం చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకి జ్యూస్ కౌంటర్ కూడా ఉందన్నమాట. జస్ట్ ఇక్కడ పాజ్ చేసుకోండి వీడియో, ఒకసారి చూస్తారు, మీకు రేట్స్ తెలుస్తాయి. అండ్ జ్యూస్ కౌంటర్లో కూడా జ్యూసెస్ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వేరియస్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో. సో బాగా చేస్తున్నారు దట్ టు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఈ ఆర్ట్ ఎస్పెషల్లీ నన్ను ఆకట్టుకుంది. ప్రింటెడ్ ఆర్ట్ ఇది, కాంచీపురం, చాలా అథెంటిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కాఫీ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వీళ్ళు చాలా నీట్గా, చాలా ప్రాపర్గా, డీసెంట్గా తయారు చేస్తారు. చూడండి ద బ్యూటీ ఆఫ్ మేకింగ్ కాఫీ ఇక్కడైతే మనం చూడొచ్చు. బికాస్ ఆ క్లారిటీ అనేది మనకి కనిపిస్తుంది కంప్లీట్గా.
వీళ్ళు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ కాఫీ ప్లేస్ని కూడా, కాఫీ మేకింగ్ ప్లేస్ని కూడా అనేది మనకి క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఎంట్రన్స్ ప్లేస్లోనే ఉంది ఇది. డికాక్షన్ కూడా సపరేట్గా తీసి అన్ని గ్లాసెస్లో పోసి చాలా బాగా అయితే తయారు చేస్తున్నారు కాఫీని. అండ్ మిల్క్ పోసే విధానం కానివ్వండి, కంప్లీట్గా మనకి ఓపెన్ అన్నమాట, ఇక్కడ కనబడుతూ ఉంటుంది. చాలా నీట్గా ఉంది. అండ్ వీళ్ళ యూనిఫామ్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కంచి కేఫ్ యొక్క హ్యాట్, క్యాప్ యాజ్ వెల్ యాజ్ టీ షర్ట్స్ అయితే వేసుకొని ఉన్నారు. పాయింట్ ఏంటంటే ఫుడ్ ఇస్ నైస్. మేమైతే ఇవేంటవి ఇడ్లీస్ అండ్ పూరి ట్రై చేసాం. బాగుంది ఫుడ్, నైస్. ఇడ్లీ, వడ, పూరి. అండ్ ఇప్పుడు మా వాళ్ళు కాఫీ తాగుతున్నారు, నేను కాఫీ తాగను. సో పాయింట్ ఏంటంటే ఫుడ్ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ నైస్, అంబియన్స్ బాగుంది. మీకు రష్ మాత్రం చాలా హెవీగా ఉన్నారు. మార్నింగ్ ఇప్పుడు 11 అయిపోయింది, మేము వచ్చినప్పుడు 10 అనమాట టైం. అప్పటికే ఫుల్ ఉన్నారు. ఇప్పుడు మాకు దొరకలేదు టేబుల్, కొంతసేపు వెయిట్ చేస్తే అప్పుడు దొరికింది టేబుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అందరూ, మంచిగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ టు ఎవ్రీవన్. మంచిగా ఇట్లా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీయబోతున్నాం. సో ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి కంచి కేఫ్కి 4/5. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి, ఫుడ్ టేస్ట్ చేసేయండి, కింద కామెంట్ చేసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసి కింద హైప్ బటన్ ప్రెస్ చేయండి.